హాయ్ అండి, దిస్ ఈజ్ వీరేంద్ర. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ టాపిక్ డే 7 అయింది. సో ఇప్పుడు డే 7లోనే సెకండ్ టాపిక్ ఏంటంటే హెచ్టిఎంఎల్ కొటేషన్స్ ఎట్లా, హెచ్టిఎంఎల్లో కామెంట్స్ ఎలా, అలాగే హెచ్టిఎంఎల్లో లింక్స్ ఎలా. సో ఇవి కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో దానికన్నా ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఒకసారి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు అన్ని అప్డేట్స్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఛానల్. ఓకే, వీరేంద్ర కొత్తపల్లి. సో ప్రీవియస్గా మీకు ఫస్ట్ నుంచి అసలు బేసిక్స్ నుంచి 0 to హీరో ఎలాగనేది నేను చెప్తున్నాను. సో మీకు ప్రీవియస్ వీడియోస్ కావాల్స్తే మీకు దీంట్లో ఉంటాయి. సో డే 1 నుంచి అన్నీ ఉంటాయి. సో అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, సో అసలు ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి, ఎట్లా చేయాలి, అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి అన్న వాళ్ళకి అందరికీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. సో మీకు కంప్లీట్గా వీడియో అన్ని మీరు విజిట్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ నుంచి పెట్టాను, డే 1 నుంచి డే 2 వరకు అన్నీ ఉంటాయి. సో ఎవరు మిస్ కావద్దు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మీకే కాకుండా ఒక 10 మందికి ఉపయోగపడుతున్నాయి, డెఫినెట్గా ఉపయోగపడతాయి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ కొటేషన్స్. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్గా ఒక డే 7 అనేది మీకు ఈ ఫార్మేటింగ్ ఎలిమెంట్స్ అనేవి చెప్పాను. సో ఆ ఎలిమెంట్స్తో పాటుగా నేను కంటిన్యూ చేస్తున్నాను. సో ఇట్లా నేను సెకండ్ తీసుకున్నాను. సో ఈ యొక్క ఫైల్ చూపిస్తాను మీకు. సో డే 2. ఓకే, సో ఇది మోడిఫికేషన్ టెస్ట్ అన్నాం కదా. సో ఇది ఇక్కడ నుంచి మనకి ఈరోజు సెకండ్ టాపిక్ స్టార్ట్ అవుతుంది. సో వెల్కమ్ టు డే 7. సో ఇది కలర్ ఈక్వల్ టు రెడ్ అని ఇచ్చాను. సో ఇక్కడ కావాలంటే మనం మార్చుకోవచ్చు, గ్రీన్. ఓకే, సో మీకు తరువుగా ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి అది. ఓకేనా, చూడండి గ్రీన్ అనేది మారింది. సో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. ఒక నోట్ ప్యాడ్ అట్లాగే ఒక బ్రౌజర్తో మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఈరోజు టాపిక్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఒక హెచ్ఆర్ తీసుకుందాము. హెచ్ఆర్ అంటే తెలుసు కదా, ఒక లైన్, ఒక హారిజంటల్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, ఓకే వచ్చింది కదా. సో ఇప్పుడు మీకు ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే కొటేషన్స్. సో ద కొటేషన్స్ అనేవి ఎట్లా ఇస్తాం, ఒక పారాగ్రాఫ్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పారాగ్రాఫ్ తీసుకోండి. ఓకే, ఈ పారాగ్రాఫ్లో సమ్ కొటేషన్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే హెచ్టిఎంఎల్ ఇక్కడ నుంచి కొటేషనల్ ట్యాగ్ ఏంటంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, కొటేషనల్లో ఫస్ట్ ట్యాగ్ ఏంటంటే క్యూ, స్మాల్ క్యూ. ఓకే, దిస్ ఈస్ కొటేషనల్ ట్యాగ్. ఓకే, అట్లాగే ఇంకోటి ఉంది అబ్రివేషన్ ట్యాగ్ అనేది. సో దాన్ని ఏమంటారంటే, సో ఇది అబ్రివేషన్ ట్యాగ్. సో దీని సింటాక్స్ ఎట్లా ఉంటుంది, సో అబ్రివేషన్లో మనం ఏమి ఇవ్వాలనుకుంటే దాన్ని టైటిల్ అనేది ఇలా రాస్తామట. ఓకే, ఓకే, దిస్ ఈజ్ ద అబ్రివేషన్ ట్యాగ్. మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ స్టార్టింగ్లో మీకు చెప్తున్నాను అంతే. ఓకే, సో నెక్స్ట్ అట్లా ఇంకో ట్యాగ్ ఉంది. సో అదేంటంటే అడ్రస్ అనే ట్యాగ్. ఓకే, అట్లాగే ఇంకో ట్యాగ్ ఉంది. సో ఇది అంత మ్యాక్సిమం మనం వాడము, బట్ మీరు తెలుసుకోవాలి. ఓకే, సో ఈ ట్యాగ్ గురించి ఏంటంటే బై డైరెక్షనల్ అన్నమాట. సో బై డైరెక్షనల్ ట్యాగ్, సో అంటే డైరెక్షనల్ ఫ్లో అన్నమాట, లెఫ్ట్ టు రైట్ అనేది దీని అర్థం. సో మీకు ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో ఇష్యూ. ఓకే, సో ఇది అడ్రస్ ట్యాగ్, అట్లాగే ఇది బై డైరెక్షనల్ అన్నమాట, టెక్స్ట్ డైరెక్షన్ చేస్తుంది. సో ఈ 4 అన్నమాట, ఈ 4 ఎలిమెంట్స్ మీకు ఒకసారి చూడండి. ఫస్ట్ కొటేషనల్, అబ్రివేషనల్, అడ్రస్, బై డైరెక్షనల్. సో కొటేషన్ గురించి చూద్దాం. కొటేషన్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, సమ్ కొటేషన్స్ ఇస్తాము. సో అది ఎలా అంటే ఇక్కడ చూద్దాం. క్యూ క్లోజ్, ఎక్కడ వరకు కావాలా కొటేషన్ మీకు, సింపుల్ అండి, ట్యాగ్స్ అప్లై చేయడము. జస్ట్ ఆ ట్యాగ్ దేనికి ఉపయోగపడుతుందో మీకు తెలుసుకుంటే చాలు. ఓకే, చూడండి, ఇక్కడ చూడండి, జూమ్ చేస్తున్నాను. సో ఇక్కడ కొటేషన్ వచ్చింది చూడండి, కొటేషన్. సో ఇది మాట కొటేషనల్ ట్యాగ్ యొక్క యూజ్. సో ఓకే, క్లియర్. సో అట్లాగే నెక్స్ట్ ఇంకోటి ఏమనుకున్నాం మనం,
అబ్రివేషన్. సో అబ్రివేషన్ అంటే ఏంటి? సో ఇది ఉంది. సో దీనికి నేను అబ్రివేషన్ పెడదాం అనుకుంటున్నాను. సో HTML అనేది ఏంటి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ కదా. సో దీన్ని నేను అబ్రివేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అది మీకు చూపిస్తాను. టైటిల్ ఈక్వల్ టు ఏంటండి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో ఇది HTML అంటే అబ్రివేషన్, రైట్? ABBR. క్లియర్? సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, HTML అనేది అబ్రివేషన్ కింద డాట్స్ వచ్చాయి. అంటే మీరు కర్సర్ దాని మీద తీసుకెళ్తే సో అబ్రివేషన్ మీకు చూపిస్తుంది. చూడండి అక్కడ కర్సర్ దీని మీద తీసుకెళ్తుంటే మీకు ఎట్లా చూపిస్తుందో క్లియర్గా చూపిస్తుంది. చూడండి HTML అని ఉంది కదా. సో HTML మీద నేను కర్సర్ తీసుకెళ్ళాను. అక్కడ చూడండి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ చూపిస్తుందా? నేను కర్సర్ తీసుకువెళ్తే చూపిస్తుంది. ఓకే, దట్ ఈస్ ద అబ్రివేషన్ ట్యాగ్ యూస్. ఓకే, సో అట్లాగే నెక్స్ట్ ట్యాగ్ ఏంటి? అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మెన్షన్ చేయాలనుకుంటున్నాం మనం. ఓకే, అడ్రస్ మనం ఒక పారాగ్రాఫ్లో పెట్టుకుంటున్నాం అనుకోండి, వేరేది చూపిస్తాం. ఓకే, అడ్రస్ ఏమిద్దాము? డోర్ నెంబర్ 15-678A. ఓకే, బ్రేక్ ట్యాగ్. అట్లాగే నెక్స్ట్ రామాలయం స్ట్రీట్. ఓకే, కామా నియర్ HP పెట్రోల్ బంక్, హైదరాబాద్. సో ఏదో పిన్ కోడ్. సో ఇది ఒక అడ్రస్ అండి. సో ఒక అడ్రస్ ట్యాగ్ తీసుకుంటున్నాం. ఓకే, అది మీకు అవుట్పుట్ చూస్తే ఎట్లా అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుందో చూపిస్తాను. ఓకే, చూడండి అడ్రస్ అనేది ఎట్లాగా ఒక అడ్రస్ మీకు ఏదైనా పోస్టల్ అడ్రస్ కానీ ఏదైనా చూస్తే మీకు ఈ టైప్ ఆఫ్ ఫాంట్ వస్తుంది అనమాట. సో అది అడ్రస్ ట్యాగ్ ఉపయోగిస్తే ఈ టైప్ ఆఫ్ ఫార్మెట్లో వస్తుంది మీకు డిఫాల్ట్గా, రైట్? దిస్ ఈజ్ కాల్డ్ అడ్రస్ ట్యాగ్. సో నెక్స్ట్ అట్లాగే ఇంకొక ట్యాగ్ ఉంది. సో అదేంటంటే టెక్స్ట్ని అనుకున్నాం కదా, టెక్స్ట్ని ప్రింట్ చేయడం ఎట్లా. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టెక్స్ట్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఓకే, సో ఇది టెక్స్ట్ అండి. సో ఇది ఉంది చూసారా? సో దీన్ని నేను ఈ యొక్క ట్యాగ్లో నేను పెడతాను. ఓకే, అంటే బై డైరెక్షనల్ ట్యాగ్ అన్నాం కదా. సో బై డైరెక్షనల్ ఈక్వల్ టు ఏమన్నాను మీరు? రైట్ టు లెఫ్ట్. ఓకే, సో ఇది అనేది నాకు బై డైరెక్షనల్గా ప్రింట్ అవ్వాలి, రైట్? ఓకే, సో అది ఎలాగో చూద్దాం. సో ఇక్కడ ఒక HR. ఓకే, అర్థమవుతుందండి. సో ఇది ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ టెక్స్ట్ కెన్ బి యూజ్డ్ ఫర్ అని ఉంది కదా. సో ఇది ఇక్కడ నేను బై డైరెక్షనల్గా ఇచ్చాను. సో అంటే ఎట్లా మనకి ప్రింట్ అవుతుందో మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, చూడండి నేను జూమ్ చేస్తున్నాను. సో ఇది చూడండి ఎట్లా ప్రింట్ అయిందో. రైట్ టు లెఫ్ట్ అంటే సూపర్ అంటే రివర్స్లో ప్రింట్ అయింది. సో ఇది మ్యాక్సిమం మనకి సమ్ సెక్యూరిటీ ఇష్యూస్లో ఎట్లా ప్రింట్ చేస్తూ ఉంటాము. సో అది మన ప్రాజెక్ట్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? అంటే అది ఈ ట్యాగ్ ఎట్లా యూజ్ అవుతుంది అనేది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఇది సింటాక్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకే, సో ఇవి మీకు కొటేషన్స్ అనమాట. ఓకే,
సో కొటేషన్స్లో ఈ 4 టైప్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కొటేషన్స్, అలాగే అబ్రివేషన్ ఇచ్చేది, అలాగే అడ్రస్, అట్లాగే బై డైరెక్షనల్. సో నెక్స్ట్ కమింగ్ టు ద కామెంట్స్. అసలు HTMLలో ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్ సెక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యూజర్ అండర్స్టాండబుల్, మనం ఇంత కోడ్ రాసేస్తున్నాము, సో ఇది యూజర్ అండర్స్టాండబుల్ చేసుకునేలాగా ఎట్లా చేయాలంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ కామెంట్స్. సో ఈ కామెంట్స్లో మనం ఏదైతే ఈ సెంటెక్స్ వాడతామో సో ఈ సెంటెక్స్ ఉపయోగించి మధ్యలో ఉన్నదంతా కూడా మనకి HTML పేజ్లో హైడ్ అయిపోతుంది. జస్ట్ ఓన్లీ మనకి ఈ నోట్ ప్యాడ్లో కానీ ఏదైనా సాఫ్ట్వేర్స్లో కానీ మన HTML ఫైల్ ఓపెన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ కామెంట్స్ అనేవి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది. సో దీని సెంటెక్స్ వచ్చేసి సో ఇది సెంటెక్స్ అండి. ఓకే, సో ఈ మధ్యలో రాసిన మనం ఏదైతే రాస్తామో సో అదంతా కూడా హైడ్ అయిపోతుంది. ఓకేనా, హైడ్ కాంటాక్స్ట్. సో ఇక్కడ మధ్యలో రాసినంతా కూడా మనకి హైడ్ అయిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది నేను మీకు చూపిస్తాను ఒక లైన్ హైడ్ చేయడం ఎలా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే కామెంట్స్లో మనం రాసుకోవచ్చు అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సో బిలో ఆర్ ద డే 7. ఓకే, డే 7 టు టాపిక్స్. మనకి అర్థమయ్యే భాష అన్నమాట ఇది. ఓకే, అంటే మనకి అర్థమయ్యేలాగా మన కామెంట్స్లో పెట్టుకుంటాం. అంటే ఒక ఫైల్ ఓపెన్ చేస్తే మనకి ఇది ఏంటి అనేది ఇక్కడ ఇది కామెంట్లో చెప్తుంది, బట్ ఇది ఖచ్చితంగా ఇక్కడ ప్రింట్ అవ్వదు. సో చూడండి, సో డేట్ 7.2. సో ఇక్కడ ఎక్కడైనా ప్రింట్ అయిందా? లేదు కదా. సో బట్ ఏమిటంటే మనకి ఏంటి మనకి అండర్స్టాండబుల్ అయ్యే రకంగా మనం చూడండి ఎక్కడ ప్రింట్ అవ్వదు అది. సో దట్ ఈస్ కాల్డ్ కామెంట్స్ అన్నమాట. మనం కామెంట్స్లో మనం మెన్షన్ చేసుకునేది అది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు మీరు క్లియర్గా గమనించండి, నాకు ఇది ఉంది కదా HTML కొటేషన్స్ మార్క్స్ అంటే ఇది ఎక్కడంటే సో ఇది నేను అండర్లైన్ మార్క్ చేస్తున్నాను చూడండి. వెల్కమ్ టు డే 7 టు HTML కొటేషన్స్ కామెంట్స్ లింక్స్. సో ఇది ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉందన్నమాట. సో ఇది ఈ పారాగ్రాఫ్ మొత్తం నాకు అవసరం లేదు. సో ఇదంతా నేను కామెంట్స్లో పెట్టేస్తాను. సో ఎట్లా అంటే సింపుల్గా ఓపెన్ ఇట్లా అన్నమాట. ఓకే, సో నాట్ ఈక్వల్ టు ఇది ఎక్కడ ఉంటుందంటే షిఫ్ట్ పట్టుకుని 1 నొక్కితే ఈ నాట్ ఈక్వల్ టు వస్తుంది. క్లియర్. సో ఇప్పుడు చూడండి, రన్ చేసి చూద్దాం. సో రీఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, చూడండి హైడ్ అయిపోయింది. సో కామెంట్స్లో ఉంది కాబట్టి అది హైడ్ అయిపోయింది. క్లియర్. సో ఇదే కొటేషన్ నేను ఈ చివరిది కట్ చేసి మొత్తం నాకు చివరి వరకు అవసరం లేదు ఇదంతా. సో ఇక్కడ వరకు నేను హైడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. కామెంట్స్లో సేవ్ చేశాను. సో ఓన్లీ మనకి ఇప్పుడు ఎక్కడ వరకు ప్రింట్ అవుతుంది? ఓన్లీ ఈ www వరకే ప్రింట్ అవుతుంది. మిగతా ఈరోజు చేసిందంతా కూడా హైడ్ అయిపోతుంది. చూడండి అయిపోయిందా. సో ఈ లైన్ కూడా హైడ్ అయిపోవాలంటే మనకి సో ఈ క్లోజింగ్ అనేది ఈ HR కింద ఇస్తాం, అంటే కామెంట్ అయిపోతుంది. చూడండి హైడ్ అయిపోతుంది ఈ లైన్, కింద లైన్. క్లియర్, అర్థమైంది అందరికీ? కామెంట్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, అలాగే వెరీ వెరీ ఈజీ కూడా. సో దిస్ ఈస్ కాల్ కామెంట్. ఓకే, సో ఈ కామెంట్ తీసేస్తే మనకి నార్మల్గా మనకి డిస్ప్లే అయిపోతుంది. ఓకే, అంటే మనకి ఈజీగా యూజర్ అండర్స్టాండబుల్ ఈజీగా అయ్యేలాగా మనం ప్రతి డాక్యుమెంట్లో కూడా మన కామెంట్ సెక్షన్ రాసుకోవచ్చు అన్నమాట. సో అందుకు ఆ కామెంట్ అనేది యూజ్ అవుతుంది. క్లియర్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి లింక్స్. సో వాట్ ఈజ్ లింక్? ఆల్రెడీ మీకు ప్రీవియస్లో చెప్పుకున్నాను. సో యాంకర్ అనేది ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా యాంకర్ లింక్ అంటారు దీన్ని. సో ఇది లింక్స్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకే, ఆ లింక్స్ అనేది URL. సో ఇట్లా మనం ఇస్తామన్నమాట. ఓకే, ఇక్కడ మధ్యలో మీరు ఇమేజ్ పెట్టుకోవచ్చు, టెక్స్ట్ పెట్టుకోవచ్చు, ఎట్లా అయినా మీరు చేసుకోవచ్చు. సో ఇది సెంటెక్స్ అండి. ఓకేనా, ఈ href అనేది ఇది సెంటెక్స్. సో ఇది ఒకసారి మనం డాక్యుమెంట్లో ఎట్లా మనం ప్రజెంట్ చేయగలమో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ క్యారెక్టర్ అబోవ్ నార్మల్ లైన్. సో నార్మల్ లైన్ దగ్గర నేను హైపర్ ఇది ఉపయోగిస్తాను. ఓకే, href ఈక్వల్ టు www.google.com. ఓకే, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇది యాంకర్ ట్యాగ్ అనుకోండి. సో దిస్ ఈజ్ ద నార్మల్ లైన్ అని ఉంది కదా, ఈ నార్మల్ లైన్ దగ్గర మనకి ఈ href అనేది వస్తుంది. క్లియర్. సో ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, సేవ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఈ యొక్క ఏ దగ్గర మీకు చూడండి నార్మల్ లైన్ దగ్గర బ్లూ కలర్ వచ్చింది. సో ఇది href మాట, అంటే రెఫరెన్స్ మాట. అంటే ఇక్కడ మీరు కర్సర్ పెడితే క్లిక్ చేస్తే మీకు ఎక్కడ డైవర్ట్ అవుతుంది? గూగుల్కి అనేది డైవర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎందుకు రాలేదు చెప్పండి? ఓకే, ఇక్కడ గూగుల్ అనేది మనకి ఖచ్చితంగా ఇక్కడ ఎలా సెంటెక్స్ ఉందో అదే ఇవ్వాలి. సో ఇది కాపీ చేసి
అంటే హెచ్టిటిపి లేదు కదా, సో ఇక్కడ మనం అది పేస్ట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే, రిఫ్రెష్. సో ఇప్పుడు నార్మల్ లైన్ క్లిక్ చేయండి. డైవర్ట్ అయిందా? సో అదేమాట ఇది ఆన్లైన్గా డైవర్ట్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్. సో ఓకే, ఇది సింటాక్స్ అర్థమైంది కదా అందరికీ? ఓకే, సో ఈ నార్మల్ లైన్ అనేది ఇక్కడ ఇస్తుంది అన్నమాట. ఓకే, క్లియర్? ఒక నిమిషం. ఓకే, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్. సో దీంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ క్లిక్ చేస్తుంటే, సో చూడండి ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఇదే పేజ్లో లోడ్ అయిపోతుంది, అవునా కదా? సో నాకు అట్లా కాదు, వేరే పేజ్లో లోడ్ అవ్వాలి. సో దానికి ఎట్లా రాస్తామంటే ఇక్కడ ఎలిమెంట్ ఉంటుంది, దీనికి అట్రిబ్యూట్ వాల్యూ ఇస్తామట. సో ఆ అట్రిబ్యూట్ వాల్యూ ఏంటంటే టార్గెట్ ఈక్వల్ టు ఎక్కడ ప్రింట్ అవ్వాలి నువ్వు అనేది దీన్ని చెప్తామట, ఈక్వల్ టు బ్లాంక్. ఓకే అని ఇచ్చాము. అంటే ఒక నేను ఆ క్లిక్ చేస్తే నాకు ఈ పేజ్లో కాకుండా నెక్స్ట్ పేజ్లో, అంటే బ్లాంక్ పేజ్ నాకు ఇవ్వి అని చెప్తున్నమాట. సో క్లిక్ చేస్తే చూడండి నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది, మన పేజ్ ఇక్కడే ఉంటుంది. సో నెక్స్ట్ ట్యాబ్లో అనేది ఇది ఓపెన్ అయింది. సో డిఫాల్ట్గా సెల్ఫ్ అనేది ఉంటుంది. సో దీంట్లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, దాంట్లో ఏంటంటే టార్గెట్. ఓకేనా, దీంట్లో టార్గెట్ ఒకటి ఫస్ట్ సెల్ఫ్, ఇది డిఫాల్ట్గా ఉంటుంది మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా. సో నెక్స్ట్ అట్లాగే బ్లాంక్. ఓకే, ఇది మీకు ఇందాక చూపించాను. ఓకే, నెక్స్ట్ అట్లాగే అండర్స్కోర్. ఓకే, నెక్స్ట్ అట్లాగే పేరెంట్. సో పేరెంట్ అనేది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెల్ఫ్లో ఉంటుంది. సో అట్లాగే నెక్స్ట్ టాప్ అనేది ఉంటుంది ఇంకొకటి, అండర్స్కోర్ టాప్. సో ఇవన్నీ మీకు ప్రీవియస్గా సెక్షన్స్లో అంతా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా డిఫాల్ట్గా ఒక రకంగా వస్తాయి. క్లియర్? సో నెక్స్ట్ కమింగ్ టు ద, దీంట్లోనే కొన్ని టైప్స్ ఉంటాయి. సో అట్లా యూఆర్ఎల్లో టైప్స్. సో ఆ టైప్స్ ఏంటంటే అబ్సల్యూట్. సో అబ్సల్యూట్ యూఆర్ఎల్, అలాగే రిలేటివ్ యూఆర్ఎల్. సో అసలు అబ్సల్యూట్ అంటే ఏంటి, రిలేటివ్ అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఇచ్చాను చూసారా, ఇది ఏదైతే మనం ఆన్లైన్లో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ అబ్సల్యూట్. ఓకే, అబ్సల్యూట్ యూఆర్ఎల్. సో రిలేటివ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ లోపల ఫోల్డర్ తీసుకుని అక్కడ దాన్ని సెర్చ్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫాల్ట్గా ఏది ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రిలేటివ్ యూఆర్ఎల్. ఓకే, పారాగ్రాఫ్ క్లోజ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ రిలేటివ్ యూఆర్ఎల్ దగ్గర నేను ఈ హైపర్ టెక్స్ట్ అనేది చేస్తున్నాను. చూడండి, href ఈక్వల్ టు ఓన్లీ నాకు ఈ ఫోల్డర్ ఎక్కడుంది, ఐఎమ్ డే 7లో. ఓకే, దాంట్లో నేను డే 7 అనే ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది, ఆ టెక్స్ట్ ఫైల్ నేను ప్రింట్ చేయమంటున్నాను. ఓకే, మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది ఎట్లాగో. సో రిలేటివ్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ ఫోల్డర్, ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడుంది మనకి, సో ఈ ఫైల్ డే 7/2లో ఉంది. సో ఇక్కడ నాకు ఇమేజ్ అనే ఫోల్డర్ ఉంది. ఓకే, ఈ ఫోల్డర్లో ఈ ఫైల్ని నేను ప్రింట్ చేయమని అడుగుతున్నాను అనమాట. సో అది దీని యొక్క మీనింగ్. క్లియర్? సో ఫైల్ నేమ్ కూడా కరెక్ట్గా ఇవ్వాలండి, ఏమాత్రం తేడా ఇచ్చినా మనకి ఇది రాదు. సో ఇమేజ్ అనే ఫోల్డర్లోని, అంటే రిలేటివ్ అంటే నథింగ్ బట్ ఈ ఫైల్ ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి మీకు యూఆర్ఎల్ అనేది క్యాచ్ చేస్తుంది అనమాట. మొత్తం యూఆర్ఎల్ మీరు ఇవ్వనవసరం లేదు. ఓకే, ఒక్కసారి మనం రన్ చేసి చూద్దాం. సేవ్ చేయలేదు. సో చూడండి, దీస్ ఎగ్జాంపుల్ ఫర్ అని వచ్చింది, అదేంటి ఫర్ అనే వచ్చింది, ఇది రాలేదు. టెక్స్ట్. ఓకే, కొటేషన్ ఇవ్వలేదు. చూసారా, ఒక సింగిల్ కొటేషన్ ఇవ్వకపోయినా మనకి కంప్లీట్గా ఎర్రర్ వస్తుంది. ఇది చూడండి ఇప్పుడు వచ్చింది. సో ఈ రిలేటివ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది ప్రింట్ అయింది, ఆ పర్టికులర్ ఫైల్ ఫోల్డర్లో ఉన్నది. సో మనం ఏమనుకున్నాం ఇందాక, టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ అని ఇస్తే ఎక్కడ ప్రింట్ అవుతుంది అనుకున్నాము, నెక్స్ట్ లైన్లో. ఓకే, BLANK బ్లాంక్. ఓకే, క్లియర్? సో ఇప్పుడు ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్లో ప్రింట్ అవుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఈ ఫైల్ లేకపోయినా, లేకపోతే ఆ ఫైల్ అనేది మీరు రాంగ్ నేమ్ ఇచ్చినా సరే మీకు ప్రింట్ అవ్వదు. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్
రీడౌట్. సో ఇప్పుడు క్లిక్ చేస్తాను, సో ఎర్రర్ వస్తుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక లైవ్ ప్రాజెక్ట్ అనుకోండి, ఓకే, ఈ ప్రాజెక్ట్ అంతా లైవ్లో ఉంది. అప్పుడు మీరు ఇక్కడ ఏదైతే లైవ్గా ఉన్న సర్వర్లోంచి ఒక ఫోల్డర్లో ఉందో అది ఇక్కడ ఇస్తామన్నమాట. సో దట్ ఈస్ కాల్ రిలేటివ్ యూఆర్ఎల్. సో దిస్ ఈజ్ కాల్ అబ్సల్యూట్ యూఆర్ఎల్. సో అబ్సల్యూట్ యూఆర్ఎల్ అంటే ఒక పర్టికులర్ సైట్ని మనం ప్రింట్ చేయడము. అదే ఒక రిలేటివ్ అంటే మన యొక్క ఫోల్డర్లోంచే మనం, అంటే మన సైట్లో మన ఫోల్డర్ నుంచే మనం గ్రాప్ చేసుకోవడం ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ కాల్ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్. అర్థమైంది అందరికీ? సో ఒకసారి అర్థం కాకపోతే ఇది టాపిక్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. 2-3 టైమ్స్ ఒకసారి మీరు వీడియోని రివైడ్ చేస్తే డెఫినెట్గా మీకు మంచిగా అర్థమవుతుంది. క్లియర్? సో దట్ ఈస్ ద టాపిక్ అండి. ఓకేనా? అందరికీ కూడా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. అలాగే పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఆ నోట్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అట్లాగే ఇంకా పెద్ద పెద్ద డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి, నేను మెయిల్ కూడా చెక్ చేస్తాను అందరి. ఓకే, సో అట్లాగే వీలైనంత వరకు షేర్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఈ టాపిక్స్ అన్నీ. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అది ప్రజెంట్ చేయడం కానీ మీకు అర్థమవడానికి కారణంగా నేను భావిస్తున్నాను. ఓకే, సో వీలైనంత వరకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ గురించి వెయిట్ చేయండి.